హాయ్ అండి, అందరికీ నమస్తే. కార్తీక పురాణం 2వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. సోమవార వ్రత మహిమ. కార్తీక పురాణం హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది. ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో చేసే వ్రతాలు, పూజలు, దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది. వశిష్ఠ మహర్షి జనకునికి ఈ పురాణాన్ని వివరించారు. కార్తీక మాసంలో శివుడు మరియు విష్ణువులను ఆరాధించడం, దీపాలు వెలిగించడం, వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది. కార్తీక పురాణం స్కంద పురాణం మరియు పద్మ పురాణాలలో కూడా ప్రస్తావించబడింది. వశిష్ఠునుడు జనక మహారాజుతో కార్తీక మాసంలో సోమవార వ్రతం యొక్క మహిమను వివరించాడు. సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు. ఈ రోజు ఉపవాసం ఉండి శివుడిని పూజిస్తే మోక్షం లభిస్తుందని చెప్పాడు. ఒక కథను చెప్పారు. ఒక స్త్రీ తన భర్తను చంపి అనేక పాపాలు చేసింది. చివరకు కుక్కగా జన్మించి ఒకరోజు ఆ కుక్క కార్తీక సోమవారం నాడు ఒక బ్రాహ్మణుడు పెట్టిన బలి అన్నాన్ని తిన్నది. ఆ బ్రాహ్మణుని వ్రత ఫలితంతో ఆ కుక్కను మోక్షం లభించింది. కార్తీక మాసంలో సోమవారం రోజు ఉపవాసం, పూజలు చేస్తే మోక్షం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒక స్త్రీ తన పాపాల ఫలితంగా కుక్కగా జన్మించి కార్తీక సోమవారం నాడు ఒక బ్రాహ్మణుని వ్రత ఫలంతో మోక్షం పొందింది. ఈ కథ భక్తి శక్తిని తెలియజేస్తుంది. ఎంత పాపం చేసినా భక్తితో చేసే పూజలు మనల్ని పాపాల నుండి విముక్తి చేస్తాయి. కార్తీక పురాణం 2వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు చేయాల్సిన కార్యక్రమాలను మాత్రమే చెప్పాను. అయితే కార్తీక మాసంలో సోమవారాలకు ప్రత్యేకత ఉంది. ఆ రోజున ప్రత్యేకంగా సోమవార వ్రతం నిర్వహిస్తారు. ఎంతో మహత్వం కలిగిన ఆ సోమవార వ్రత విధానాన్ని, దాని మహత్యాన్ని గురించి చెబుతాను. సావధానంగా విను అని ఇలా చెప్పసాగాడు. కార్తీక మాసంలో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతా ఉపవాసము ఉండాలి. నదీ స్నానం చేసి తమ శక్తి కొద్దీ దాన ధర్మాలు చేయాలి. శివునికి బిల్వపత్రాభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత అల్పాహారం తీసుకోవాలి. ఈ విధంగా నిష్ఠతో ఉంటూ ఆ రాత్రంతా జాగరణ చేసి పురాణం పఠనం చేయాలి. ఉదయం నదీ స్నానం ఆచరించి నువ్వులను దానం చేయాలి. తమ శక్తి కొద్దీ పేదలకు అన్నదానం చేయాలి. అలా చేయలేని వారు కనీసం 3 బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి తర్వాత తాము భుజించవలెను. ఈ కార్తీక సోమవార వ్రతం కేవలం భక్తి సంకల్పంపైనే ఆధారపడి ఉంటుంది. పెద్దగా పూజాధికాలు నిర్వహించలేని వారు సైతం కనీసం ఉపవాసం ఉంటే కార్తీక సోమవార వ్రతం ఫలితాన్ని పొందగలరు. ఇందుకు సంబంధించి ఒక ఇతిహాసం ఉంది. దాన్ని మీకు తెలియజేస్తాను. సావధానంగా విను అని ఇలా చెప్పసాగాడు. కుక్క కైలాసానికి వెళ్ళుట్లట. పూర్వకాలమున కాశ్మీరము నుండి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించేవాడట. అతనికి లేక ఒక కూతురు పుట్టింది. ఆమెకు స్వాతంత్ర నిష్ఠురి అని పేరు పెట్టారు. తండ్రి ఆమెకు సౌరాష్ట్రకు చెందిన మిత్రశర్మ అనే సద్బ్రాహ్మణునికి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదాలను, శాస్త్రాలను అభ్యసించడం వల్ల సదాచార పరుడై ఉండేవాడు. భూతదయ కలిగి ఉండేవాడు. నిత్య సత్యవాది. నిరంతరం భగవన్ స్మరణతో చేసేవాడు. ఈ కారణాలతో ప్రజలంతా అతన్ని అపరబ్రహ్మ అని పిలిచేవారు. ఇంతటి ఉత్తమమైన పురుషునికి భార్య అయిన స్వతంత్ర అందుకు భిన్నంగా ఉండేది. యవ్వన గర్వంతో కన్నుమిన్నుగాక పెద్దలను దూషించేది. అత్తమామలను, భర్తను తిట్టడం, కొట్టడం, రక్తం చేసేది. పురుష సాంగత్యంతో వ్యభిచారినైన తన ప్రియుడు తెచ్చిన
తినుబండారాలు, బట్టలు, పువ్వులు ధరించి దుష్టురాలై తిరుగుసాగింది. ఆమె తమ వంశాన్ని ప్రతిష్ఠ పాలు చేస్తుందని అత్తమామలు ఆమెను ఇంటి నుండి వెళ్ళగొట్టారు. అయితే శాంత స్వరూపుడైన ఆమె భర్త మాత్రం ఆమెను ఎవగించుకోకుండా ఆమెతో కలిసే ఉండేవాడు. చుట్టుపక్కల వారంతా ఆమెను గయ్యాళి అని ఎవగించుకున్నప్పటికీ కర్కశ అని పేరు పెట్టి ఎగతాళి చేసేవారు. ఇలా కొంతకాలం తర్వాత ఒకనాటి రాత్రి తన భర్త గాఢనిద్రలో ఉండగా ఒక బండరాయితో అతని తలపై కొట్టి చంపింది. ఆ మృతదేహాన్ని అతి రహస్యంగా దొడ్డిదారిన ఊరి చివరకు తీసుకెళ్ళింది. అక్కడి నుండి బావిలో మృతదేహాన్ని పారేసి పైన చెత్త చెదారంతో నింపింది. తనకు ఏమీ తెలియనట్లుగా ఇంటికి తిరిగి వచ్చి తనకిక ఎదురు లేదని, అడ్డు అదుపు ఉండదని అహంకారం పెరిగి అష్టారాజ్యంగా తిరగసాగింది. తన సౌందర్యాన్ని చూపి ఎందరినో క్రీగంటని వశపరుచుకుంది. వారి వ్రతాలను పాడు చేసి నానా జాతి పురుషులతో సంభోగిస్తూ వర్ణ సంకరురాలైన అంతటితో ఆగకుండా కన్యలు, పెళ్ళైన మహిళలకు దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు వాణ్ణి అప్పగిస్తూ ధనార్జన చేయనారంభించింది. ఆ తర్వాత ఆమె యవ్వనం క్రమంగా నశించడం ఆరంభమైంది. వయసుపై పడసాగింది. చేసిన పాపాలకు గుర్తుగా శరీరంపై పుండ్లు ఏర్పడ్డాయి. వాటి నుంచి చీము, రక్తం కారుతూ క్రమంగా కుష్ఠవ్యాధి బారిన పడింది. రోజురోజుకు ఆమె శరీర పటుత్వం కృశించి కురూపిగా మారింది. యవ్వనంలో ఆమె కోసం వంతువారిగా ఎగబడే వీళ్ళల్లో ఒక్కరూ ఇప్పుడు కన్నెత్తి కూడా చూడలేదు. అలా కొంతకాలం తర్వాత ఆమె ప్రత్యక్ష నరకాన్ని చవిచూసి పురుగులు పడి చనిపోయింది. బతికినన్ని రోజులు ఒక్క పురాణ శ్రవణమైనా చేయని పాపి కావడంతో భయంకరంగా కనిపించే యమకింకరులు ఆమెను యముని ముందు హాజరుపరిచారు. చిత్రగుప్తుడు ఆమె పాపపుణ్యాలను ఏకరువు పెట్టారు. పాపాలకు ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభాలకి కట్టాలని, విటులతో శుకించినందుకు ఇనుప స్తంభాన్ని కౌగిలించుకోవాలని ఆదేశించారు. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనుప గదలతో ఆమెను మోదాలని ఆదేశించారు. పతివ్రతలను వ్యభిచారిణులుగా మార్చినందుకు సలాసలా కాగే నూనెలో వేచారు. తల్లిదండ్రులు, అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసం కరిగించి నోట్లో చెవిలో పోశారు. ఇనప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. చివరకు కమ్ము బీపాకంలో వేశారు. ఆమె చేసిన పాపాల ఫలితాలకు ఆమె ఒక్కతే కాకుండా ఇటు 7 తరాలు అటు 7 తరాలు నరక బాధలు అనుభవించసాగారు. ఆ తర్వాత ఆమె నీచ జన్మలు ఎత్తుతూ క్రిమి కీటకాలుగా పుట్టి చివరకు 15 జన్మలో కళింగ దేశంలో ఒక కుక్కగా జన్మనెత్తింది. ఒక కుక్క జన్మలో ఆమె ఆకలికి తట్టుకోలేక ఇంటింటికి తిరిగింది. కర్రతో కొట్టేవారు ఆమెను కొడుతుంటే తిడుతున్నారు. పిల్లలు తరుముతూ ఉంటే అయితే ఒక బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి ఉపవాస విమరణ నిస్తుండగా సిద్ధం చేసుకున్న అల్పాహారాన్ని అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కునేందుకు వెళ్ళాడు. అయితే ఆ కుక్క గబగబా వెళ్ళి ఆ ఆహారాన్ని భుజించింది. వ్రతనిష్ట గరిష్ఠుడైన ఆ బ్రాహ్మణుడి పూజా విధానముతో జరిపించిన బలి అన్నం కావడం, కార్తీక సోమవారం నాడు కుక్క ఆకలితో రోజంతా ఉపవాసము ఉండడం, శివపూజ పవిత్ర స్థానంలో ఆరగించడం వల్ల ఆ కుక్కకు పూర్వజన్మ విజ్ఞానం ఉద్భవించింది. వెంటనే ఆ కుక్క విప్రోత్తమ, నన్ను కాపాడుము అని మొరపెట్టుకుంది. ఆ మాటలు బ్రాహ్మణుడికి ఆశ్చర్యాన్ని కలిగించింది. మనుష్యులెవ్వరూ కనిపించకపోయేసరికి అంతా భ్రమ అనుకున్న ఆ విప్రునికి మళ్ళీ మాటలు వినిపించాయి. రక్షించు రక్షించు అనే కేకలు వినిపించాయి. ఆ మాటలు కుక్క నుండి వస్తున్నాయని గ్రహించిన బ్రాహ్మణుడు, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమిటి అని ప్రశ్నించాడు. అంతా ఆ కుక్క తన వృత్తాంతాన్ని వివరించింది. 15 జన్మల క్రితం సద్బ్రాహ్మణుడి భార్య అయిన తాను వ్యభిచారం చేసిన తీరు, భర్తను చంపడం, వృద్ధాప్యంలో కుష్ఠవ్యాధితో
దినదిగంతలుగా బతికి చనిపోయిన తీరును, నరకంలో అనుభవించిన శిక్షలను గురించి వివరించింది. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి ఇక్కడ పెట్టిన బలి అన్నం తినడం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది. కాబట్టి ఓ విప్రోత్తమ, నాకు మహోపకారం మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలం ఒక్కటి ఇచ్చి నాకు మోక్షం కలిగించు అని ప్రార్థించింది. దాంతో ఆ శునకం మీద జాలితో ఆ బ్రాహ్మణుడు తాను చేసిన కార్తీక సోమవార వ్రతాల్లో ఒక రోజు నాటి ఫలాన్ని ఆమెకు ధారపోశాడు. అలా చేసిన వెంటనే ఒక పుష్పక విమానం అక్కడకు చేరుకుంది. కుక్క తన జన్మలను చాలించింది. సూక్ష్మ దేహంతో పుష్పకాన్ని చేరింది. అటు నుంచి శివ సాన్నిధ్యాన్ని చేరుకుంది. ఇది శ్రీ సాధం పురాణే తర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యే ద్వితీయ అధ్యాయం సమాప్తం. 2వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఈరోజైతే 2వ అధ్యాయం గురించి తెలుసుకున్నాం కదండి. నేను ఒక బుక్లో చూసుకొని చెప్తున్నాను, నాకు తెలియదు, నేను చూసి చదువుతున్నానండి. నేను తెలుసుకున్నది మీకు తెలియచేద్దామని చెప్పి, అంటే తెలియని వారికి తెలియచేద్దామని చెప్పి ఇలా అయితే వీడియో చేశాను. వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. ఓం నమ శివాయ.